వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబంలోనే న్యాయం చేయలేక ఇటు కార్యకర్తలకు కూడా ఏమాత్రం న్యాయం చేయలేకపోతున్నారంటూ మండిపడుతున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ రావు. ప్రస్తుతం ఆయన ఉన్నారు. సరేంటి కార్యకర్తలకు కూడా న్యాయం చేయట్లేదు అంటున్నారు. గతంలో కూడా కుటుంబం సంబంధించి ఎటువంటి న్యాయం చేయలేదు కుటుంబానికంటూ మీరు ఆపోయారు. ప్రస్తుతం ఇప్పుడు కార్యకర్తల విషయానికి ఏం చెప్తారు? కుటుంబాలకి న్యాయం చేయట్లేదు. నమ్ముకుని తనను ముఖ్యమంత్రి అవ్వడానికి కృషి చేసినటువంటి కార్యకర్తలను కూడా పట్టించుకోనటువంటి వ్యక్తి జగన్. ఎందుచేతంటే నిన్న సాక్షాత్తు అనిల్ బోరుగడ్డ అనిల్ ఏ విధంగా అతనికి ఇంటర్వ్యూ ఇవ్వకుండా సజ్జలు నువ్వు ఎవడో తెలియదు అన్నట్టు మాట్లాడాడు అంటే వాళ్ళు పార్టీ కార్యకర్తలకు ఏ గౌరవిస్తారని తెలుస్తుంది. పైగా జగన్ గారు కేవలం కులం రాజకీయాలు శవ రాజకీయాలతోనే రాజకీయం చేయాలని చూస్తున్నాడు. సాక్షాత్తు నీవు ముఖ్యమంత్రి అవ్వడానికి కృషి చేసినటువంటి నీ చెల్లెలు హాస్పిటల్లో ఉంటే ఆవిడని పలకరించలేదు. నీతో మంత్రిగా చేసే వ్యక్తి ఆ సిదిరి అప్పలరాజు కొడుకు ఒక గొర్రెల కాపర్ని మోటార్ సైకిల్ యాక్సిడెంట్ చేసి చంపేస్తే అతని సాక్ష్యాలన్నింటిని కూడా తారుమారు చేసి సీసీ కెమెరాలో ఎవడో చచ్చిపోయినట్టుగా ఈ సిదిరి అప్పలరాజు మార్చాడు, ఎవరో చంపినట్టుగా. అటువంటి వ్యక్తిని నువ్వు జైల్లో ఉంటే వాళ్ళు పలకరించక వెళ్తున్నావు. చనిపోయిన వెనకబడిన వర్గాల వ్యక్తికి మీద నీకు జాలి లేదు. ఎవరైనా చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్తారు, కానీ నువ్వు చంపేసిన వాళ్ళు హత్యలు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది కూడా జైలు టైం అయిపోయాక వాళ్ళు ఇచ్చిన టైమింగ్స్ అయిపోయాక వెళ్ళి కేవలం ప్రజలు రెచ్చగొట్టాలి, శాంతి భద్రతలని ఉల్లంఘించాలనే సంకల్పంతోనే పనిచేస్తున్నావు. జనాలు రెచ్చగొట్టాలి. ఏదో దాన్ని రెచ్చగొడితే నువ్వు సానుభూతి పొందితే ఎప్పుడైనా నీకు ఫలితం ఉంటుందని ఆశిస్తున్నావు. ఇటువంటి పనులు ఏమీ పనికిరావు జగన్ గారు. నీకు అసలు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ప్రజలు నిన్ను తిరస్కరించారు. కేవలం 11 సీట్లకే నువ్వు చేసిన పనుల వల్ల 11 సీట్లకే పరిమితం అయిపోయావు. ఈవేళ ఈ రకంగా హత్యా రాజకీయాలు లేకపోతే పవన్ కళ్యాణ్కి కాపులకి ఏదో సృష్టించాలి అగాధం అనే సంకల్పంతో పనిచేస్తావు. ఇవన్నీ కూడా ఏమీ పనికిరావు. ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది. నువ్వు ఒక్కసారి గ్రహించు. ఈవేళ రాజధాని విషయంలో 51,000 కోట్ల ప్రాజెక్టుకి ఈవేళ 40,000 కోట్లు సాధించి దాన్ని పరుగులెడతా రేపు మాపో ఎమ్మెల్యే క్వార్టర్స్ అవి కూడా ఎమ్మెల్సీ క్వార్టర్లు అన్నీ కూడా ఓపెనింగ్కి తీసుకొస్తున్నారు ఈ వారం 10 రోజులని. మరి ఇటువంటివి చేస్తున్నారు. ఒక పక్క మరి నిన్న కాక మొన్న చూసాం భోగాపురం ఎయిర్పోర్టు ఎంత సుందరవనంగా దించారు. వేళ దేశ విదేశాల ప్రపంచంలోకే అన్ని దేశాలకి వెళ్ళే విధంగా విమానాలు అక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నాయి. 5,000 కోట్లతో ఆ ప్రాజెక్టు తయారైంది. ఉత్తరాంధ్ర అంటే ఒక పేదరికం రాష్ట్రం, వలసలతో పనిచేసేవారు. అటువంటి ప్రాంతానికి ఈవేళ ఒక వరంగా ఆ భోగవరం ఎయిర్పోర్ట్ని తయారు చేయడం, అక్కడ ఉపాధి అవకాశాలు రావడం, వేలాది ఉద్యోగాలు రావడం, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క భూములు కూడా వేల కోట్ల మీద పెరిగినాయి. మేము సాక్షాత్తు మొన్నే నేను భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళడం జరిగింది. మరి మోడీ గారు పెద్ద ఎత్తున చేయడం, దానికి అల్లూరు సీతారామరాజు పేరు పెట్టడం, ఇవన్నీ గొప్ప విషయాలు. ఇవన్నీ తట్టుకోలేక నువ్వు మదన పడిపోతున్నావు. నీ టైంలో అడుగు కదలలేదు అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్. ఈవేళ పరుగులు పెడుతుంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పరుగులు పెడుతుంది. ఈ విధంగా రాష్ట్రం ఆదాయ వనరులు పెరుగుతూ ఒక పక్క సంక్షేమాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈవేళ మరి సంవత్సరానికి రహదారుల కోసమే 3,000 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఇది రహదారుల కోసం. ఈ రకంగా ప్రతి విషయంలోనే డెవలప్ అవుతుంది. ఈవేళ తలసరి ఆదాయం ఉమ్మడి రాష్ట్రంలో 95,000 ఉంటే నీ పరిపాలనలో 93,000కి ఆంధ్ర రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పడగొట్టేశావు. ఈవేళ ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద మళ్ళీ 1,00,000 దాటికి ఈ యొక్క ఆదాయాన్ని ఏదైతే తలసరి ఆదాయం ఉందో దాన్ని పెంచడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమంలో ఒక ప్రక్క బీసీల కోసం 30,000 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టడం జరిగింది 2 ఏళ్ళలో. మరి ఇంకేం చేయాలి? సంక్షేమం ఏది మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకుంటూ అనేక కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అడుగడిగిన మోడీ గారి యొక్క సహకారం తీసుకుని ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పరిగెడుతుంటే నీకు మతిపోయి నువ్వు అసలు పిచ్చి హాస్పిటల్కి వెళ్ళాలి. నువ్వు సజ్జలని క్రెడిట్ని సోరీ చేయడంలో గనుడంట చంద్రబాబు నాయుడు. మరి సజ్జల నీకు ఇటువంటి పిచ్చి మాటలు ఎలా పుడతాయి? అసలు నీ టైంలో ఏమన్నా చేసేవా? నువ్వు కేవలం బ్రోకరేజ్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవడం తప్ప ఏమన్నా ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేశారా మీరు? మద్యంలో చూడండి 1,000 కోట్లు కుంభకోణం చేసేసి కల్తీ మద్యం అంతా అమ్మావు 5 సంవత్సరాలు. విసిగి చెందిపోయారు. మీకు సగం పోవడానికి కారణం కల్తీ మద్యమే.
మరి ఆ మధ్యలో ఈవేళ మీ వాళ్ళందరూ ఒక్కొక్కడు జైలుకి పోతున్నారు. ఈ జిల్లాలో ఉన్న కారుమూరి కొడుకు కూడా జైలుకి పోయే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా కల్తీ మద్యం అవడం వల్ల ఎవ్వరు కూడా మిగలరు. జగన్ కూడా కల్తీ మద్యంలో సరైన సాక్ష్యాధారాలు దొరికితే జగన్ కూడా జైలుకి పోవడం ఖాయం. అందుచేత నువ్వు అరే కుంభకోణాలు తెల్లారులిస్తే డబ్బులు తప్ప నీకు కుటుంబం లేదు, కార్యకర్తలు లేరు. జే రాజశేఖర్ గారికి ఉన్న కోసం పేరును కూడా తగలబెట్టేసావు నువ్వు. ఇక ప్రజలకు ఏం చేస్తావు? నిన్ను నమ్మే పరిస్థితి లేదు. 11 సీట్లకు కాదు 10 సీట్లు కూడా రావు నీకు. జగన్ హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఇటువంటి కార్యక్రమాలు మరి ప్రజా సమస్యల మీద పోరాడు. ప్రజలు ఆదరిస్తారు. అంతేగాని కేవలం కులం శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని మేము జగన్ గారిని హెచ్చరిస్తున్నాం. డిఎస్సిలో చాలా వరకు అక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్ కోటాలో చాలా వరకు మెరిట్ వాళ్ళకి ఉద్యోగాలు రాలేదంటే వైసీపీ నాయకులు నిరసనలకు, ధర్నాలకు దిగే టైం టేబుల్ షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఏం చెప్తారు? ఇది అభూత కల్పనలు చేసి నిరుద్యోగులు దొంగ యూనియన్ని ప్రవేశపెట్టి అక్కడ నిరుద్యోగులు కొంతమందిని అపోహ సృష్టించి దాని మీద ఏదో అపోహలు సృష్టిస్తున్నాడు. కానీ ఎవరు నమ్మే పరిస్థితి నేను హైకోర్టు కూడా తిరస్కరించింది. ఎవరు కూడా నిజమైన అన్యాయం జరిగిందని ఎవరు కూడా కోర్టులో వేయలేదు. అంచేత దీన్ని తిరస్కరిస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీకి దీని మీద ఎంక్వైరీ అనవసరం అని కోర్టు చెప్పిందంటే దేని మీదైనా నువ్వు అల్లరి చేయడానికి ఎక్కడో చోట ఏదో సృష్టించాలి. చంద్రబాబు నాయుడు గారిని అల్లరి చేయాలని సంకల్పం చేస్తున్నాం. కళలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శాలు ఉన్న వ్యక్తి. ఆయన ఒక నియమ నిబంధనలతో పనిచేస్తాడు. 76 సంవత్సరాల్లో కూడా ఇవాళ పరుగులు పెడుతూ ఒక్క గంట కూడా రెస్ట్ లేకోకుండా ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు. పెట్టుబడులు ఈవేళ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. 20 లక్షల పెట్టుబడులు. ఇప్పటికే 6-7 లక్షల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. 20 లక్షల పెట్టుబడులు తీసుకురావడానికి ఒక అగ్రిమెంట్ కూడా కుదిరింది. ఈ రకంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రతి కుటుంబానికి తలసరి ఆదాయం పెంచాలని ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్ని చేశాడంటే 14-19లో ఒక మండలాన్ని యూనిట్గా తలసరి ఆదాయం ఎంత ఉందో లెక్కలు కట్టాడు. మన కాళ్ళలో తలసరి ఆదాయం ఎక్కువ ఎందుకు వస్తుందంటే అక్కడ ఈ ఫిషరీసు మత్స్యశాఖ ఆదాయాలు బాగున్నాయని చెప్పారు. అదేవిధంగా మన శ్రీకాకుళంలో తలసరి ఆదాయం ఎందుకు తగ్గుతుందంటే అక్కడ విపరీతంగా పేదరికం ఉంది. ఆ బెల్ట్ షాపులు అవి కూడా పెరిగిపోయినాయని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆయన ప్రతిదీ కంపారిజన్తో ఈ రాష్ట్రాన్ని, ప్రజలని, ప్రతి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలని సంకల్పంతో పనిచేశాడు. అందుచేత ఆయన నాయకత్వానికి తిరిగిలేదు. దాన్ని ప్రశ్నించే హక్కు నీకు అసలు లేదనేది జగన్ గారికి హెచ్చరిస్తున్నాం. పొగాకు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి వారిని కలవరున్నారు. అంటే పొగాకు రైతులను ఏ విధంగా ఆదుకోబోతున్నారు? పొగాకు రైతులు తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఏమైనా చిన్న ఒడిదుడుకులు వచ్చినా అవి అధిగమించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అసలు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కే జగన్ గారికి లేదు. సాక్షాత్తు ఈ జిల్లాలో వరి పండించిన రైతులు ధాన్యాన్ని ఇక్కడ అమ్ముకోలేక ఖమ్మం తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారని ఆనాడు కేసీఆర్ గారు ఎగతాళి చేశారు. ధాన్యం అమ్ముకుంటే 2 నెలలకు కూడా డబ్బే లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా రైతాంగం అంతరించారు. పొగాకు రైతులే కదా, ఆక్వా రైతులు అందరినీ కూడా ఆనుకోవడానికి ఈ ప్రభుత్వం వచ్చేస్తుంది. గిట్టుబాటు ధర చేయడానికి అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకుని కూడా ఈ పొగాకు రైతులు తప్పనిసరిగా ఆదుకుంటాం మేము. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధిని చూసి వారలేక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక ఇబ్బందులకు గురై ఈ విధంగా గాడి తప్పే విధంగా రైతులను తప్పుదారి పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారని, రైతుల సమస్యల గురించి మాట్లాడే హక్కు, నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదంటున్నారు. రానున్న రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి దిశగా మరింత అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కనీసం 10 సీట్లు కూడా రావని అంగర్ రామ్మోహన్ రావు ఎద్దేవా చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటరమణతో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.